ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ చూసినాక సుమన్ శెట్టి గారు నామినేషన్ చేసిండు రితు చౌదరికి. అసలు సుమన్ శెట్టి అన్న చేసిన నామినేషన్ అసలు ఫేరా అన్ఫేరా మీరే కామెంట్ చేయాలి. నాకైతే పాపం అనిపించింది రీతుని చూస్తూ ఉంటే. కానీ హరీష్ గారిని అయితే గట్టి పాయింట్ అయితే వేసింది ఫ్లోరోస్ అని. అదంతా మనం డిస్కస్ చేద్దాం. సంజన గారిని కూడా రాము రాథోడు, శ్రీజ, దివ్య వీళ్ళంతా నోరు వారేసుకున్నారు. ఇదంతా మనం డిస్కస్ చేసుకుందాం. చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వీడియో లాంగ్ ఉంది అనేసి మీరు టెన్షన్ ఏం పడవద్దు. దానికి చెప్పే రివ్యూ ఎట్లా ఉందో మీరు చూసి కామెంట్ చేయాలి. ఓకే, అయితే మిస్టేక్ పోవద్దు అనేసి కూడా రాసుకొని ఉన్నా. ఓకే, అయితే ఆ ఇమ్యూనిటీ టాస్క్ అయిపోయింది. మీ అందరికి తెలిసిందే. ఏది తనుజ గారు సుమన్ అన్నకు ఇమ్యూనిటీ టాస్క్ వచ్చింది. టాస్క్ బ్యాడ్జీ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవరెవరు? తనుజ బర్ని గారు అయితే సంజన గారి విషయంలో బాధపడుతుంది. ఎందుకంటే నేను ఫుడ్ మానిటర్ విషయంలో బాధపడుతున్నది. తర్వాత మళ్ళీ ఇక్కడ సైడు దివ్య, పవను, రాము ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు ఫుడ్ మానిటర్ గురించి. ఎందుకు అంటే దివ్యకు తనుజ ఉంటే ఎంతో కొంత హెల్ప్ చేస్తుండే ఫుడ్ విషయంలో. ఎందుకంటే దివ్య కుక్ మానిటర్ కదా. అయితే ఈ సంజన వచ్చింది కదా, సంజన ఏం హెల్ప్ చేయదు ఫుడ్ మానిటర్ లెక్క అనేసి ఆలోచనతోని ఆమెను ఎందుకు చేంజ్ చేసిరు, స్టాండ్ తీసుకొని వద్దని చెప్పొచ్చు కదా అనేసి దివ్య పవన్తో అంటుంది. వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేస్తారు. అక్కడ తనుజ బర్ని గారు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ లేపి ఎమోషనల్ అయిపోయింది. ఓకే, ఇదంతా నడుస్తూ ఉంది. తర్వాత బర్ని ఇమాన్యుల్ ఫుడ్ మానిటర్ కోసమే తనుజ నాకు చెప్తే నేనే ఉండటాను కదా అనేసి బర్ని అంటారు. అక్కడ సైడు తనుజనేమో మా నాన్న నాకు చెప్తే అయిపోవు కదా నేనే ఉన్నా అంటారు. అంటే ఈ తల్లి ఫాదర్ అండ్ డాటరు ముందేమో ఎమోషనల్ అయిపోతారు. చాటికేమో మా నాన్న నాకు చెప్పొద్దా అని ఏమంటుంది. తనుజ నాకు చెప్పొద్దా ఇతను అంటాడు. నాన్న అని పిలుస్తుంది. నువ్వు ఉండు అని ఒకసారి అనలేదు. సంజన అన్నది, అన్న నువ్వు ఉండన్నా బర్ని అన్న నువ్వు ఫుడ్ మానిటర్ అని సంజన అన్నది, కానీ తనుజ అనలేదు అనేసి బర్ని గారు అంటారు. ఇక్కడ సైడ్ ఏమో తనుజ నాన్న అంటారు. నేను ఉంటా అనేసి రావద్దా? ఇన్ని మాటలు అంటుంది సంజన. నాన్న అని నేను పిలుస్తున్నా, నన్ను ఒక్కసారి కూడా మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేయచ్చు కదా, ఇష్యూ షార్ట్ అవుట్ చేయొచ్చు కదా అనేసి తనుజ అంటుంది. అక్కడ అతను అంటున్నాడు, ఇక్కడ ఏమీ అంటుంది. ఓకే, ఈ బాండింగ్ ఎండ్ వరకు పోతుందో లేదో అనేసి ఒక డౌట్ అయితే వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? అసలు తనుజ నాన్న అని బర్ని గారిని వెలుస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆమె బాండింగ్? కింద కామెంట్ చేయండి. ఓకే, అయితే ఇది జరిగిన తర్వాత ఒక స్కిట్. ఆ స్కిట్ ఏంటంటే తనుజ ఆరు ఇమాన్యుల్ వైఫ్ అండ్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్గా రీతు చౌదరి. ఇదంతా స్కిట్ మొత్తం చాలా ఫన్నీగా నడిచింది. దీంట్లో సంజన పాత్ర కూడా కొద్దిగా ఉంది. ఆమె కూడా ఫన్నీ మూమెంట్లు ఉన్నాయి. నిజంగా సంజన పాత్ర ఎక్కడ ఉండదు బ్రో. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్లో సంజన గారి ఇష్యూ, ఆమె ఎంటర్టైన్మెంటు, ఆమె కంటెంటు లేనిది ఏ ఎపిసోడ్ లేదు. అది ఫన్ కానీ, ఎమోషనల్ కానీ, తిట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ 100 to 100% సంజన గారి పాత్ర ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా ఉన్నది. అయితే స్కిట్ అయిపోయిన తర్వాత ఈసారి నామినేషన్ ఎట్లా అంటే లోడో గేమ్ టైప్లో పెట్టారు. అది ఎట్లా అంటే బిగ్ బాసే నలుగురిని టీమ్ లీడర్లను సెలెక్ట్ చేస్తారు. అది ఎవరెవరు అంటే బర్ని, తనుజ, సుమన్, కళ్యాణ్. ఈ నలుగురిని బిగ్ బాసే టీమ్ లీడర్గా సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ టీమ్ లీడరు ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్న కంటెస్టెంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క టీం అంటే 4 టీంలు, ఒక్క టీంలో 3 చొప్పున 4 టీంలు ఆడతారు. ఓకే, 12 మంది. సంచాలకులు ఎవరు అంటే కెప్టెన్ పవన్. ఓకే, అసలు గేమ్ ఏంది అంటే లోడో గేమ్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. ఈయనేమో పవన్ ఏమో ఆ డైస్ రోల్ చేస్తాడు. అది ఏదైతే వచ్చిందో కెప్టెనే చెప్తాడు, గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ అని. ఇట్లా చెప్పినప్పుడు అక్కడ నుంచి వచ్చిన టీమ్ లీడర్ వచ్చి ఆ కాయిన్ను ముందుకు జరపాలి. అక్కడ జరిపేటప్పుడు 2 ఉన్నాయి. ఏంది? ప్లే అండ్ నామినేట్. అంటే నామినేషన్ అంటే డైరెక్ట్ నామినేట్ చేసేయాలి. అంటే ఎవరిని ఇప్పుడు ఈ కలర్ బ్లూ వచ్చింది, సపోజ్ బ్లూ వచ్చినప్పుడు 5 పడ్డది అనుకో, 5
కోన్ జరిపినప్పుడు అక్కడ నామినేట్ అని ఉంటే ఎవరినో నామినేట్ చేయాలి. ప్లే అండ్ నామినేట్ అంటే ఆడాలి, పోటీ పడాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు నామినేట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ పవన్ డైస్ అయితే ఇది ఎట్లా అంటే బజర్ కొట్టినాక డైస్ రోల్ చేయాలి. ఓకే, ఫస్ట్ బజర్ వచ్చేసింది. బజర్ వచ్చిన తర్వాత పవన్ డైస్ రోల్ చేసిండు, ఒకటి వచ్చింది. కళ్యాణ్ పిలుస్తాడు, కళ్యాణ్ రెడ్ కాబట్టి ఒకటి జరుపుతాడు. తర్వాత బజర్కు 6 వచ్చింది. ఓకే, తనుజ వచ్చి ప్లేటు నామినేట్. ఏసీ అంటే వచ్చిన తర్వాత టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టీం సెలెక్ట్ చేసుకుంటారంటే సుమన్ అన్న టీం, ఎల్లో టీం సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఏంటి అంటే బ్లాక్లు ఉంటాయి, మన ఇంత సరౌండ్గా బ్లాక్లు ఉంటాయి. అవి ఎలక్ట్రిక్ రోప్ అంటే లబ్బర్ తాళ్ళు లెక్క ఉంటాయి. ఎలక్ట్రిక్లో ముగ్గురు, ఫ్లోరా, రాము, సుమన్ ముగ్గురు ఇట్లా నడుము కట్టుకోవాలి. అక్కడ సైడు తనుజ, రీతు, దివ్య ముగ్గురు అక్కడ సైడు. అయితే ఏంటి అంటే ఒక బ్లాక్ను చేత్తో పట్టుకోకుండా లబ్బర్ సాయంతోనే తీసుకొచ్చి ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఎక్కడైతే నామినేట్ చేస్తారో అక్కడ గార్డెన్ ఏరియాలో అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ పెట్టాలి. కానీ నిజంగా చాలా అంటే ఇక్కడ ఏంటి అంటే చాలా కొద్దిగా మైండ్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే 100% ఈ గేమ్లో గెట్ డౌన్ అయిపోతారు. కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ టాస్కే సుమన్ అన్న, రాము, ఫ్లోరా సూపర్ ఆడారు, అల్టిమేట్ ఆడారు. ఆడిన తర్వాత నెమ్మది మీద వచ్చారు. నిజంగా రాము మైండ్ సెట్ అయితే ఇక్కడ పనిచేసింది, సూపర్ ఆడిండు లోడో గేమ్. రాము అయితే టీం అయితే సూపర్ ఆడారు. ఎవరెవరు సుమను, ఫ్లోరా, రాము సూపర్ గేమ్ ఆడారు. గేమ్ ఆడిన తర్వాత ఇక వీళ్ళు ఎలిమినేట్ చేయాలి. గేమ్ ప్లే అండ్ ఎలిమినేట్ కదా, ఎవరిని ఎలిమినేట్ చేస్తారంటే రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తారు. నిజంగా సుమన్ అన్న రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తుడు అయితే నాకైతే కరెక్ట్ రీజన్ అయితే అనిపించలేదు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. స్టార్టింగ్ చెప్పినా కదా పాపం రీతు అని, ఎందుకే అసలు గుడ్డు విషయం ఎప్పుడు బ్రో, ఫస్ట్ వీక్ ఆ గుడ్డు రొల్లి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వరకు ఈ 4th and 5th వీక్ వరకు తీసుకొచ్చారు ఆ గుడ్డు నామినేషన్ది. అయితే ఇంకొకటి ఏంటి అంటే రీతు చౌదరి అక్కడిది ఇక్కడ చెప్తారనేసి ఇంకో పాయింట్ చెప్పిండు. ఇంకో పాయింట్ ఏంటి అంటే కెప్టెన్సీ టాస్క్లో పవన్కు నువ్వు సేవ్ చేసినావు, బర్నీ గారు కలర్ పూసినా కానీ పవన్నే నువ్వు సేవ్ చేసి కెప్టెన్సీ చేసినావు అనేసి సుమన్ అని అంటాడు. అన్నప్పుడు రీతు చౌదరి చెప్తుంది, అన్న నేను తప్పని ఆల్మోస్ట్ ఒప్పుకునే నేను డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళిపోయినా, నువ్వు ఆ తప్పు ఇంకా ఎప్పటి వరకు తీసుకొస్తారన్నా, 15 వారాల దాకా తీసుకొచ్చి అదే ఎలిమినేషన్ వేస్తూనే ఉంటారా అనేసి రేస్ అయిపోయింది. ఎవరు రీతు చౌదరి. అదైతే నాకైతే కరెక్ట్ అనిపించలే. అది నాకైతే సుమన్ అన్న చెప్పింది, కొద్దిగా ఏదో ఒక రీజన్ చెప్పి చేస్తే అయిపోతుండే, కానీ నాకైతే సిల్లీ రీజన్ అనిపించింది గుడ్డు విషయంలో కానీ అది కానీ. ఇంకోటి ఏంటి అంటే అప్పుడు రాము వచ్చేసి సుమన్ అన్న రీజన్స్ అవే ఉన్నాయి. రాము వచ్చేసి మీరు మాకు గట్టి పోటీ ఉన్నది, అందుకే మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నా అంటే రీతు చౌదరి ఉంటే అంటే స్ట్రాంగ్గా ఉండొద్దా, మీకంటే డౌన్ ఉన్న వాళ్ళతో కొట్లాడి మీరు గెలుస్తారంటే అది నా స్ట్రాటజీ అనేసి రాము అంటాడు. అది నా స్ట్రాటజీ అనేసి రాము చెప్తాడు. అంతే కదా బ్రో, ఎవరి స్ట్రాటజీ అన్నది కరెక్టే. రాము చెప్పింది ఓకే, కానీ సుమన్ అన్న చెప్పిన ఆ రీజన్స్ కరెక్ట్ కాదనిపించినాయి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. రీతు అయితే కొంతమంది ఓవర్ మాట్లాడుతారు అది ఇది అంటారు, మీకు ఎట్లా అనిపించింది? అంటే డిఫెండ్ చేసుకోవాలి కదా, రీజనే కరెక్ట్ లేనప్పుడు ఎట్లా తీసుకుంటుంది నామినేషన్? తీసుకోదు కదా, అందుకే కొద్దిగా మాట్లాడవచ్చు. అక్కడ కరెక్ట్ అయిన సుమన్ అన్న రీజన్ అయితే చెప్పలేదు. రాము అయితే అల్టిమేట్ చెప్పేసి డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేసిండు, ఏది మీరు స్ట్రాంగ్ అనేసి. ఎందుకు చెప్పిండంటే స్టార్స్ ఉన్నాయి కదా, బాల్ పలగొట్టి స్టార్స్ చూడు, అక్కడ రాముని అటాక్ చేసేసింది రీతు చౌదరి. అందుకు నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి ఎలిమినేషన్ చేస్తున్నావు, తప్పే లేదు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అయితే ఏంటి అంటే నామినేషన్ చేసిన తర్వాత నామినేట్ బోర్డు మెడల్ వేయాలి. అందుకు సుమన్ అన్న నామినేట్ బోర్డు వేస్తుంది. అప్పటికి చెప్తుంది రీతు చౌదరి, అన్న నువ్వు నెక్స్ట్ టైం నామినేట్ చేసేటప్పుడు కొద్దిగా రీజన్ కరెక్ట్ ఉండాలన్న, సిల్లీ రీజన్లతో చేయకన్నా అని చెప్పేసి రీతు చౌదరి చెప్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ వీక్ నామినేషన్లో తనుజ గారు సుమన్ అన్నకు చేయనికి లేదు, ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ బ్యాడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ నామినేట్ చేయడానికి లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బజర్ వస్తుంది, 2 పడితే గ్రీన్కి ఇచ్చేసారు. మళ్ళీ బజరు 1 ఎల్లోకి ఇచ్చేసారు. మళ్ళీ బజరు 3 పడతాయి తనుజను పిలుస్తారు. ఓకే, మళ్ళీ బజర్ 5 పడితే ఎల్లో, గ్రీన్ ఎల్లోతోని మళ్ళీ టాస్క్
ఏం చెప్పినంటే హౌస్ హార్మోని ఖరాబ్ చేస్తున్నావు, అంటే నీ చేష్టలతోని హౌస్ హార్మోని ఖరాబ్ చేస్తున్నావు అనేసి రాము రాథోడ్ సంజనను నామినేషన్ చేశారు. అయితే ఇక్కడ సంజన గారు ఒక వర్డ్ మాట్లాడుతుంది తప్పు 100% రాముతోని. అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా, కొద్దిగా ఓపిక మాట్లాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనేసి మాట్లాడింది. అదైతే కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అట్లా అన్నప్పుడు రాము రాథోడ్ను కించపరిచేలా మాట్లాడింది సంజన. అట్లా మాట్లాడి కరెక్టే కాదు. అంటే ఎక్కడి నుంచి వస్తే ఏం లాభం, అతను చేసిన పాయింట్స్కు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి అంతే తప్ప నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, ఎటు నుంచి వచ్చినావు, ఎట్లా వచ్చినావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఇట్లా మాట్లాడి కరెక్ట్ కానే కాదు. అతను ఆల్రెడీ సెలబ్రిటీ కోటల్నే కంటెస్టెంట్ వచ్చింది, అట్లా మాట్లాడి కరెక్టే కాదు. ఈ విషయము అగ్ని పరీక్షలో కూడా ఎవరు నవదీప్ గారు శ్రీజన్ కూడా ఇదే విషయంలో అన్నాడు. కానీ ఆయన తర్వాత రియలైజ్ అయ్యి ఆయన వచ్చి ఆయన ట్విట్టర్లో సారీ చెప్పిండు. అంత పెద్ద మిస్టేక్, ఆ మిస్టేక్ నువ్వు కూడా చేసినావు, ఎవరు సంజన గారు, కరెక్ట్ కానే కదా ఎక్కడి నుంచి వచ్చినావు అని. తర్వాత వీళ్ళందరూ అడిగారు ఎందుకు అంత పెద్ద మాట అన్నావు అది అంటే, నాకు తెలుగులో డబల్ మీనింగ్ అని రాదు, నాకు తెలుగు ఇట్లే మాట్లాడితే నేను అంటే అంత మీనింగ్ ఉందా అని ఆ థాట్ అన్నా రావాలి, అంత మీనింగ్ ఉందా దాంట్లో అని ఆలోచన రావాలి. కానీ అన్నది ప్రౌడ్గా చెప్పేస్తుంది, నాకు తెలుగులో డబల్ మీనింగ్ రాదు, తెలుగులో ఇట్లే ఉంటుంది అని చెప్పేస్తుంది. అది ఎంతవరకు కరెక్టో ప్రేక్షకులకు తెలుసు. అది రాము కూడా చెప్పిండు. అట్లా మాట్లాడంటే దానికి రిజల్ట్ ఆడియన్సే ఇస్తారు అనేసి రాము కూడా అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడాడు. ఏదేమైనా కానీ ఒక మనిషిని కించపరిచేలా మాట్లాడు, అది కరెక్ట్ కానే కాదు. తర్వాత మళ్ళీ ఒక బజార్ వస్తుంది, బజారు 3 పడతాయి, తనుజ వస్తుంది. తనుజ డైరెక్ట్ నామినేట్ వస్తుంది. అప్పుడు నామినేట్ వచ్చినప్పుడు రీతు చౌదరి వచ్చేసి శ్రీజను నామినేట్ చేస్తుంది. శ్రీజన్ ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే గుడ్డు విషయంలో స్టార్టింగ్ మళ్ళీ గుడ్డు విషయం వచ్చినప్పుడు అరే ఏంది ఇది గుడ్డు దొంగతనం ఏంది చేయడం ఏంది, గుడ్డు పోయింది అనుకుంటా మాట్లాడినావు కదా, మరి అదే రిపీటు నువ్వు దివ్య గారి బట్టలు సంజన గారు తీసుకుంటప్పుడు నువ్వు దగ్గరనే ఉన్నావు, మరి నువ్వెందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు హౌజు వ్యూమర్ ఖరాబ్ చేస్తుడే కదా. ఇప్పుడు అక్కడ గుడ్డు పోయింది అని చెప్పినప్పుడు ఎట్లా దొంగతనం చేస్తారు, ఇది ఫన్ ఎట్లా అవుతుంది కాదు కదా, దొంగతనం ఏంటి హౌజ్లా అని మాట్లాడింది. మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు దివ్య వచ్చుడొచ్చుడుతోనే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. నువ్వు సంజన ఇద్దరు కలిసి ఎందుకు దొంగతనం చేసిరు, మరి నువ్వు పక్కనే ఉన్నావు కదా వద్దని చెప్పినావా అనేసి రీతు చౌదరి ఎవరిని శ్రీజను నామినేట్. ఇప్పుడు శ్రీజ దొంగలున్నారని ముందే చెప్పిన దివ్యకు, నేను చూసుకుంటా అని చెప్పింది అప్పుడు దివ్య అవునా నేను అందరిని అడిగినా కానీ నువ్వు అక్కడనే ఉన్నావు దొంగతనం చేయడానికి, కానీ నువ్వు చెప్పలేదు అనేసి దివ్య అంటది. తర్వాత శ్రీజ వీళ్ళది ఎవరు శ్రీజ, రీతు, పవన్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కూడా తీసుకొస్తున్నా. అంటే ఏంటి అంటే ఆల్రెడీ శ్రీజ ఒకసారి పవన్ రీతు నీకు కంటెంట్ కోసం నీకు ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఇది ఫేక్ ఫ్రెండ్షిప్ అని శ్రీజ చెప్తారట. అయితే రీతుకు అది విన్న రీతు ఆ విషయం కూడా తీసుకొచ్చి నువ్వు అలా చెప్పుడు కరెక్ట్ కానే కాదు, నీకేం తెలుసు నేను కంటెంట్ గురించి చేస్తున్నా అని చెప్పేసి అనేసి రీతు శ్రీజన్ నామినేట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి బజార్ అవుతుంది, బజార్ 6 మళ్ళీ ఎల్లో డైరెక్ట్ ఫ్లోరో వస్తుంది. ఫ్లోరో వచ్చేసి హరీష్ గారు నామినేట్ చేస్తుంది. హరీష్ గారు నామినేట్ ఏం చేస్తుంటే హరీష్ ఫ్రెండ్షిప్ నమ్మకొద్దు, నేను జైల్లో ఉన్నప్పుడు యాపిల్ జాపెట్టుకున్నప్పుడు వేరేటోళ్ళు వచ్చి యాపిల్ కనిపిస్తలేదు తీసుకోపోతే నన్నే నమ్ముతలేడు, అంటే నేను దొంగతనం లెక్క నన్ను చూసిండు. ఇంకోటి ఏంటంటే వాష్రూమ్లో మైక్ దగ్గర కూడా గొడవ పెట్టుకున్నాడు, వాష్రూమ్ మైక్ పెట్టుకొని అక్కడ పెట్టొద్దు ఇక్కడ పెట్టొద్దు అని. సంజనకు సపోర్ట్ చేసిన చెప్పి సంజనకు ఒక విషయంలో సపోర్ట్ చేసిన అని చెప్పేసి నన్ను ర్యాష్గా మాట్లాడాడు, నన్ను బెదిరించినట్టు మాట్లాడాడు అనేసి ఫ్లోరా గారు అయితే ఇంగ్లీష్లో చెప్పేసింది. ఆమెకు తెలుగులో మాట్లాడడానికి రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పింది. అప్పుడు హరీష్ గారు మీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు, నీకు వాష్రూమ్ క్లీనింగ్లో సంజన గారు షాంపూ డబ్బులు అవి ఉన్నాయని చెప్పేసి పెద్ద గొడవ చేసినావు, ఇప్పుడేమో మంచిగా ఉన్న వరకు లైట్ తీసుకుంటున్నావు, నీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు అంటే ఫ్లోరా గారు సంజన రూమ్లో హరీష్ గారు దొంగతనం చేయమని చెప్పింది నాకు అనేసి ఫ్లోరా అంటారు. అప్పుడు హరీష్ మీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు, నవ్వుతూ మాట్లాడితే నువ్వు నన్ను అట్లా అర్థం చేసుకుంటావా, ఇలాంటి ఫ్రెండ్షిప్లు అసలు ఉండొద్దు. చాలా పెద్ద గొడవ జరిగింది ఫ్లోరాకు హరీష్ గారికి, చాలా అరుచుకున్నారు. తర్వాత హరీష్ గారు ఒక మాట కూడా అన్నారు, మీలాంటి ఫ్రెండ్షిప్ గురించి స్టాండ్ నిలబడితే మా పరువు అయిపోతుంది అనేసి ఫ్లోరాది హరీష్ నడుస్తుంది. తర్వాత
రాము రాథోడ్ కూడా వస్తాడు. రాము రాథోడ్ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయి సంజన స్టేజ్ మీదకి వెళ్ళిందో హరీష్ గారి గురించి చెప్తుంది. అంటే 4 days నుంచి అవే డ్రెస్ చేసుకుంటారు అది ఇది అనేసి. అప్పుడు హరీష్ గారు ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటి అంటే, నాకు చెయ్యికి దెబ్బ తగిలినా కానీ నేను అంత హైజీనిక్గా అంటే మంచిగా వండి పెట్టినా తిన్నారు. ఇప్పుడేమో తినేటప్పుడేమో సైలెంట్గా ఉన్నారు, తర్వాతనేమో నా మీద కామెంట్ చేస్తున్నారు. ఇది ఒక శాస్త్రం ఉన్న జోడు. ఏంటది, ముందేమో ఓరమల్లయ్య దాటినాక బోడమల్లయ్య అన్న శాస్త్రం లెక్క చెప్పిననేసి అతనైతే నిజంగా ఫుల్ రేస్ అయిపోయాడు. ఎవరు, హరీష్ అండ్ రాము నామినేషన్లు అయితే చాలాసేపు జరిగింది. అయితే తినే సమయంలో ఏమో సైలెంట్గా ఉంటారు, తిన్న తర్వాత ఇంత గొడవ చేస్తారా అనేసి హరీష్ గారు చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇష్యూ ఏం జరుగుతుందంటే, అసలు వీళ్ళ ఇద్దరిట్లలో సంజన గారు హరీష్ గారిని ఆ డ్రెస్ మంచిగా లేదు, 4 రోజుల నుంచి అదే ఉంది అది అనేసి కామెంట్ చేసింది అక్కడ స్టేజ్ పైన. కానీ అసలు జరిగింది ఏంటంటే, ఆయనకు చేయికి దెబ్బ తాకింది. డ్రెస్ ఇప్పనికి కూడా అంత లేదు, ఈ భుజం నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది, ఎంట్రికలు వండుతుంటే ఎంట్రికలు పడొద్దు అనేసి తలపైన నేను క్యాప్ లాంటి టీషర్ట్ వేసుకొని కూడా పెట్టుకున్నా అనేసి హరీష్ గారు చెప్తూ ఉంటాడు. రాము ఏమో, వినండి నేను చెప్పేది వినండి, ఇక్కడ ఉన్నావా లేవా కెప్టెన్ చెప్పు జరా అనేసి చాలా అదైపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, తనుజ గారి పాయింట్ ఆఫ్లో కూడా హరీష్ గారు కొద్దిగా గెలికిండు. నేను వండుతుంటే ఇట్లా అది ఇది అన్నాడు. తనుజ గారు కూడా మళ్ళీ ముందుకొచ్చి, మీరు వండే టైంలో మీరు సైలెంట్గా ఉండండి, 2 రోజులు కనీసం 2 రోజులు చేయలేదు, నాకు వద్దు అనేసి మీరు తప్పుకున్నారు, 2 రోజులు కూడా కరెక్ట్ వర్క్ చేయలేదు, మూలకు పోయి కూర్చున్నారు. నేను ఫుడ్ కుకింగ్ టైంలో ఉన్నప్పుడు నైట్ డిస్కస్ చేసుకొని పొద్దున చేసేవారం. ఇప్పుడు మీరు ఉన్న టైంలో నేను ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు నైట్ డిస్కస్ చేసుకొని ఏం వండాలో మీకు చెప్పినాం. కానీ నేను కుకింగ్ ఉన్నప్పుడు ఎవరు ఏం తింటారో తెలియదు, టిఫిన్ చేస్తారో తెలియదు, ఫ్రూట్స్ తింటారో తెలియదు. అట్లా ఎవరు కూడా నాకు ముందు అడ్వాన్స్ చెప్పలేదు, కానీ మీకు చెప్తున్నాం వండుమని అనేసి తనుజ గారు వీళ్ళిద్దరు చాలా గొడవ పెట్టుకొని చాలా ర్యాష్గా మాట్లాడుకున్నారు. ఈ భజన కొట్టుకో, ఈ డ్యాన్సులు కొట్టుకో, ఇంకా అయ్యా వినయ్యా అని ఈ తనుజ అంటే జాగ్రత్తగా మాట్లాడి రెస్పెక్ట్ ఇవ్వండి, అయ్యా ఏంది అనేసి హరీష్ గారి మాట తెలుసు కదా, రెస్పెక్ట్ విషయం. తనుజ హరీష్ చాలా పెద్ద గొడవ, ఫుడ్ గొడవ చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఇక్కడ ఏ ఎపిసోడ్లో అయితే క్యాంటీన్ గొడవలే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ గొడవలు ఏదైనా ఉన్నది అంటే క్యాంటీన్ గొడవలే ఉంటాయి. ఎందుకంటే అక్కడ చూసుకొని ఉండాలి, అంటే దాంట్లో సరుకులు ఎంతున్నాయి అవన్నీ చూసుకొని ఉండాలి. కాబట్టి బజార్ వచ్చింది, ఆ బజార్ మళ్ళీ 6 ఎవరంటే గ్రీన్ డైరెక్ట్ నామినేట్ ఎవరిని చేసింది అంటే శ్రీజ ఎవరికి, దివ్యకు నామినేట్ చేసుకుంటా. ఏంది అంటే, నీకు ఎక్కువ యాక్టివిటీస్ వచ్చినాయి, ఎందుకంటే నువ్వు వచ్చిందే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా నీకు కెప్టెన్సీ టాస్క్ ఆడినావు, నీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అయితే ఒకసారి నువ్వు నామినేట్ అయితే ఎలా ఉంటావు చూడాలని నేను నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే కొందరేమో నామినేట్ లేని వీక్ ఎట్లా ఉంటారు, నామినేట్ అయినాక ఎట్లా ఉంటారు చూడాలని నేను నామినేట్ చేస్తున్నానని శ్రీజ అంటది. అవునా అంటే, నువ్వు వచ్చిందే కొత్తగా రాగానే ఎట్లా నామినేట్ చేస్తారు అంటే, ఒక 2-3 weeks చూసిన తర్వాత నా గేము, నా మెంటాలిటీ, నా టాకింగ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మీరు నామినేట్ చేయాలి కదా. మీరు వచ్చిన కొత్తలో ఎట్లా నామినేట్ చేస్తారు అనేసి దివ్య డిపెండ్ చేసుకుంటుంది. అప్పుడు శ్రీజ దివ్యతో ఏం చెప్తారంటే, మీరు ఆల్రెడీ మా గురించి చూసే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు, కానీ మీ ఆట మేము చూడాలి కదా, మీరు నామినేషన్ ఎట్లుంటారు లేకుంటే ఎట్లుంటారో మీరు చూడాలి, మమ్మల్ని ఏమో చూసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినావు అనేసి శ్రీజ అంటుంది. ఓకే అయిపోతుంది. తర్వాత ఎవరు వచ్చి అంటే సంజన వస్తుంది. సంజన కూడా అదే టీం కదా. సంజన వచ్చేసి నాతో వచ్చినప్పుడు ఒక మాట అన్నావు, ఆ మాట ఏంటి అంటే, నువ్వు నన్ను 3rd ప్లేస్లో పెట్టినావు, నీతో జాగ్రత్త అన్నావు, నీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది హౌస్లా అన్నావు, కానీ ఇప్పుడేంది నీలా నాకు నీ లెక్క చేయొద్దు అనేసి చెప్తా ఉన్నావు. అయితే దివ్య అంటే చాలా థ్యాంక్స్, అందరినీ ఆడుకుంటున్నా అన్నావు. అంటే ఏమే సంజన చెప్తా అన్నట్టు, నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేస్తూ ఉన్నావు, ఉన్న కంటెస్టెంట్లు అందరినీ, కెప్టెన్సీని కూడా మ్యానిపులేట్ చేస్తున్నావు, ఆడియన్స్ ఆడుకుంటున్నావు, రోల్ చేస్తున్నావు, ఆడుతున్నావు అనేసి సంజన గారు అంటే దివ్య గారు అప్పుడు చెప్తారు, చాలా థ్యాంక్స్ అండి, అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నట్టు, అందరినీ ఆడుకుంటున్నా అని చెప్పేస్తున్నావు, ఇంత పైకి లేపి నన్ను ఎలిమినేషన్ ఇస్తున్నావు, చాలా థ్యాంక్స్. ఇంత పెద్ద కంటెస్టెంట్లు 10-12 మంది కంటెస్టెంట్లను నేను ఆడుకుంటున్నా అని చెప్తున్నాను అంటే, నా రేంజ్ అనేది మీరు ఇంకా హై చూపిస్తున్నారు. అంటే ఇంత తొందర మ్యానిపులేట్ అవుతారా వీళ్ళు ఉన్న కంటెస్టెంట్లు? నేను ఎట్లా పడితే అట్లా ఆడుతూ ఉంటే చెప్పండి. అంటే చాలా థ్యాంక్స్ అండి, నా పవర్ ఏందో లేపుతున్నాను అనేసి ఆమె గురించి ఎలిమినేషన్ ఇచ్చే పాయింట్లో
ఆమె చెప్తా ఉంటే మేము ఫీల్ అయిపోయి థ్యాంక్స్ అనేది దివ్య చెప్తా ఉన్నది. ఓకే, ఈ వీక్లోనైతే ఎలిమినేషన్ అయింది ఎవరు అంటే ఫ్లోరా, శ్రీజ, సంజన, దివ్య, రీతు, హరీష్. ఈ వీక్లోనైతే 6 అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే వారికి ఓటేసి నామినేట్ దాని నుంచి తొలగించండి. ఈసారి అయితే ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తారు అది కామెంట్ చేయండి, ఎవరు వెళ్తారు అనేది. నాకైతే సంజన గారి పైన అయితే రాము కరెక్ట్ పాయింట్స్ పెట్టిందని నాకు అనిపించింది. పాపం రీతు అయితే పాపం అనిపించింది. ఇంకోటి ఏంటంటే తనుజ కొద్దిగా ఎమోషనల్ ఎక్కువైపోతుంది. ఎమోషనల్ కొద్దిగా తగ్గించుకోవాల్సిందే. ఇంకోటి ఇమాన్యుల్ పాత్ర ఈ ఎపిసోడ్లో లేదు, అంటే కామెడీ చేసిన కానీ ఎలిమినేషన్లో లేదు. దివ్య పాత్ర ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రివ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. బాయ్.